వైసీపీ నాయకులు గత 5 ఏళ్లు దుర్మార్గంగా పాలించారు. సొంత ఆస్తుల్ని పెంచుకోవడానికి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ను ఏ విధంగా దోచుకున్నారు, గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనమందరం చూసాం. స్థానిక వైసీపీ నాయకులు గ్రావెల్పై వచ్చిన సంపద గురించి ఆలోచించారు తప్ప యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఆలోచన చేయలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జగ్గంపేటలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో మనం చూసామన్నారు. విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆ రోజు కాకినాడలో ఏ విధంగా ఆయన సభ ఏర్పాటు చేసి ఆ రోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను 3 సంవత్సరాల క్రితం వచ్చా ఈ హాల్కి. ఆ రోజు మన జన సైనికుడు ఆచట్ట సూరిబాబు అనే వ్యక్తి మరణిస్తే దగ్గరున్న వాళ్ళ గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ నుంచి మనందరం కూడా ఆ రోజున మొదలుపెట్టిన క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చాం. చిన్న వయసులో పాపం చనిపోయాడు. కుటుంబం చాలా పేదరికంలో ఉంది. ఆదుకునే వాళ్ళు లేనప్పుడు ఏ విధంగా మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆ రోజు సూరిబాబు గారి కుటుంబాన్ని ఆదుకున్నాం మీరు అందరూ చూశారు. ఆ కార్యక్రమంలో నాకేమనిపించిందంటే ఎంత కష్టమైనా సరే వీలైనంత వరకు మనం ఇంటింటికి వెళ్ళి మన జన సైనికులు పాపం ఎప్పుడైతే యాక్సిడెంట్లో మరణిస్తారో స్వయంగా పోయి చెక్కులు అందిస్తే గ్రామం కదిలొచ్చే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ విధంగా ఉంది. నైతికంగా చాలా బలంగా ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా నిలబడతామో మనం అందరం కూడా ఆ రోజున నీలాద్రిరావుపేట గ్రామంలో ఆ రోజు పర్యటించినప్పుడు చాలా స్పష్టంగా అనిపించింది. మీరందరూ ఆ ఊరి నుంచేనా? చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, మర్చిపోలేను. ఆ రోజు మీరు పలికిన స్వాగతం, మనందరం వెళ్ళి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని ఆదరించిన మర్చిపోలేను. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మరొకసారి మీ ద్వారా ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు మన అందరం కూడా ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను.